ఈరోజు ఆదోని పట్టణంలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను పరిశీలించడానికి భారతీయ జనతా యువమోర్చా నాయకులంతా కూడా రావడం జరిగింది. ఇక్కడ మేమంతా కూడా పరిశీలించడం జరిగింది. నంబర్ 1 ఎస్సీ హాస్టల్లో ఇక్కడ ఆడైపోయినటువంటి గోడలను రిపేర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అసలు పనికిరానటువంటి బాత్రూమ్లు ఉంటే ఆ బాత్రూమ్లను కూడా పడగొట్టి నూతన బాత్రూమ్లు ఏర్పాటు చేయడానికి పనులు జరుగుతూ ఉన్నాయి. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు ₹1 నిధులు కూడా ఇవ్వకుండా సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేసినటువంటి గత ప్రభుత్వానికి ఒక చెంపపట్టులాగా ఈరోజు ఆదోని నవయుగ నిర్మాత ఆదోని అభివృద్ధికి శాంతి పలుకుతున్నటువంటి ఎమ్మెల్యే ఆదోని యంగ్ అండ్ డైనామిక్ లీడర్ ఆదోని శాసనసభ్యులు గౌరవ పివి పార్థసారథి గారు గత అసెంబ్లీ సెషన్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టళ్లను గత వైసీపీ ప్రభుత్వము గాలికి వదిలేసిందని చెప్పి పార్థసారథి గారు మాట్లాడిన తర్వాత 100కు 100% సాంఘిక సంక్షేమ హాస్టళ్లను మనం పట్టించుకుంటేనే అభివృద్ధికి మొదటి మెట్టు అని చెప్పి ఎమ్మెల్యే గారి ఆశయం. ఈరోజు ఎమ్మెల్యే పార్థసారథి గారు అసెంబ్లీలో మాట్లాడిన కారణంగా ఆదోనిలో ఎన్నో హాస్టళ్లకు నిధులు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఇక్కడ మేమున్నటువంటి నెంబర్ 1 హాస్టల్ ఎస్సీ స్కూల్స్ సంబంధించినటువంటి బాయ్స్ హాస్టళ్లకు దాదాపు 20 లక్షల రూపాయలు అభివృద్ధి పనులు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎమ్మిగినీరు సర్కిల్ ఉన్నటువంటి కాలేజ్ గర్ల్స్ హాస్టళ్లకు దాదాపు 31,94,000 రూపాయలు ఈరోజు ఆ యొక్క హాస్టళ్ల అభివృద్ధి పనులకు నిధులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ కాలేజ్ బాయ్స్ హాస్టల్ కు సంబంధించి దాదాపు 36,34,000 రూపాయలు ఆ యొక్క ఎస్సీ కాలేజ్ బాయ్స్ హాస్టళ్లకు నిధులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆదోని పట్టణంలో గర్ల్స్ స్కూల్లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ ఎస్సీ హాస్టళ్లకు పాఠశాలకు సంబంధించినటువంటి గర్ల్స్ హాస్టళ్లకు దాదాపు 28,08,000 రూపాయలు ఆ యొక్క హాస్టళ్లకు నిధులు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యేగా డాక్టర్ పార్థసారథి గారు అయిన తర్వాత సాంఘిక సంక్షేమ హాస్టళ్లు గత 20-30 సంవత్సరాలు ఏ రోజు కూడా సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు నిధులు రాలేనటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే గారు ఆదోనికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా బీసీ స్కూల్స్ కు సంబంధించినటువంటి అమ్మాయిలకు ఈరోజు హాస్టళ్లను శాంక్షన్ చేయడం జరిగింది. ఆ హాస్టల్ శాంక్షన్ చేయడమే కాకుండా ఇక్కడ ఆదోనిలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు ఉన్నటువంటి ప్రతి హాస్టల్కు కూడా నిధులు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలో రోల్ మోడల్ గా ఈరోజు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు ఉన్నారు. ఖచ్చితంగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లను కార్పొరేట్ రెసిడెన్షియల్ పాఠశాలలకు ధీటుగా ఉండే విధంగా ఎమ్మెల్యే పార్థసారథి గారు ఆదోనిలో అభివృద్ధి పనులను ముందుకు తీసుకోబోతున్నారు. ఈరోజు సాంఘిక సంక్షేమ హాస్టళ్లను పట్టించుకుని సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లి ఈరోజు ఎమ్మెల్యే పార్థసారథి గారు విద్యార్థులకు న్యాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇన్ని నిధులు తీసుకొచ్చినటువంటి ఎమ్మెల్యే పార్థసారథి గారు కేవలం ఆదోని పట్టణానికి దాదాపు 1,10,00,000కు పైగా ఈరోజు అభివృద్ధి పనులకు నిధులు తీసుకురావడం జరిగింది. ఈ యొక్క పనులు చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లకు ఒక్కటే చెప్తా ఉంది, ఇక్కడ పరిశీలించిన తర్వాత భారతీయ జనతా యువమోర్చాగా ఈ అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లకు భారతీయ జనతా యువమోర్చాగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఇచ్చినటువంటి నిధులను సక్రమంగా వినియోగించాలి. అదేవిధంగా నాణ్యత 100కు 100% పాటించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు గనక నాణ్యత పాటించలేకపోతే భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లి మీపైన కఠిన చర్యలు తీసుకోవడానికి మేము భారతీయ జనతా యువమోర్చాగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఈ యొక్క సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు నిధులు కేటాయించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారికి భారతీయ జనతా యువమోర్చా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాగరాజు, భారతీయ జనతా యువమోర్చా, ఆదోని.
ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్లో సందర్శించడం జరిగింది. ఏదైతే గత 10-15 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతవరకు కూడా ఈ యొక్క ఎస్సీ హాస్టళ్లకు నిధులు కేటాయించడంలో విఫలం చెందింది. ఏదైతే గత సంవత్సరం ఆగస్టులో అసెంబ్లీ సమావేశంలో గౌరవనీయులు ఆదోని శాసనసభ్యులు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆదోని పట్టణంలో ఉన్నటువంటి 4 హాస్టళ్లకు నిధులను కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఆదోనిలో ఎస్సీ హాస్టల్లో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా సందర్శించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కాంట్రాక్టర్లకు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో తెలియజేస్తా ఉన్నాం, 100% కూడా నాణ్యత పాటించాలి. లేని ఏడల అధికారుల దృష్టికి తీసుకెళ్లి మీపై చర్యలు తీసుకోవడానికి కారణం ఉంటాయి. కాబట్టి వీలైనంత నాణ్యత పాటించాలని భారతీయ జనతా యువ మోర్చా తరఫున కోరుతా ఉన్నాం.